ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటు రీతిగా మనం ఇక్కడ కూడుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటని చెప్పేసి ఇందరం ఉన్నా కానీ ఇందరి మధ్యన మా అక్క లేదు అని చెప్పేసి అని బాధపడున్నది. ఆమె గురించి అని చెప్పేసి అని ఆమె జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి అని ఆమె మనతోని మాతోని ఎలా నడుచుకున్నది ఏంటి అనేది దాన్ని గుర్తు చేసుకుందామని చెప్పేసి ఈ రోజున ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలి అని అనుకునే సమయంలో ఆమె మా దగ్గర లేదు అనే బాధనే ఎక్కువ ఉంది. ఆ బాధ నుంచి కొంచెం అందరికీ సువార్త కూడా ప్రకటించాలి. ఆమె చివరి రోజులలో ఏదైతే అనుకుందో దేవునికి దగ్గరగా ఉండాలి, నేను నిజమైన దేవుణ్ణి విశ్వసించిన నమ్మినాను, నేను ఇంకా కొంతమందికి ఇలాంటి సాక్ష్యాన్ని ఇచ్చి నేను ఎలా అయితే బాధపడ్డానో ఆ బాధ ఇంకెవరికి రావద్దు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని నమ్మి దేవునిలో ఉండాలని చెప్పేసి సువార్త ప్రకటిద్దామంటే దేవుడు ఆమెకు అటు అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ తెలిసినంత మట్టుకైనా కానీ ఆమె సాక్ష్యంగా ఉండి అందరికీ నేను ఉంటే దేవుని దగ్గరనే ఉంటాను, దేవునిలోనే ఉంటాను, వెళ్తే దేవుని దగ్గరికే వెళ్తాననే గట్టి సంకల్పంతో ఆమె చివరి క్షణాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుంటుంది. అటు రీతిగా ఆమె ఎలా అయితే చనిపోయే క్షణం వరకు దేవునిలోనే ఉండి నమ్మకంగా ఉందో అట్టి నమ్మకాన్ని మనం కూడా మనకు ఇంకా అవకాశం ఉంది. ఆమెకు అవకాశము ఇంకా స్వార్థ ప్రకటిద్దామంటే అవకాశం లేకుంటుంది, కానీ మనకైతే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమ్మకంగా ఉండి మనం కూడా వీలంత మటుకు సువార్త ప్రకటిస్తూ మనకు తెలిసిందే, తెలియని దాని గురించి ఏదో గొప్పగా చెప్పుకోని అవసరం లేదు. మనకు తెలిసింది, మన జీవితాలలో జరిగింది, మనం చూసింది, దాన్నే చెప్తే సరిపోతుంది. నమ్మకంగా ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆమె ఈ రోజు మన మధ్యలో లేదు అనే బాధ చాలా ఆవేదన ఉంది అని చెప్పేసి అంటే చెప్పలేకపోతున్నాం. కానీ ఈ రోజున ఇంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆమె మన మధ్య ఉండదు అంటే చాలా సంతోషపడుతుంది. కానీ లేకపోయినప్పటికీ ఇక్కడనే ఎక్కడో ఉండే ఉంటుంది. ఈరోజు ఈ జరిగిన ప్రోగ్రామ్ అంతా చూస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి సంతోషపడాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ప్రైజ్ లార్డ్. పాపం ఆయన హృదయంలో చాలా మాటలు ఉన్నాయి, చాలా చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను నయోమి గురించి. ఇక్కడ పాత ఇల్లు ఉన్నప్పుడు ఉండి దగ్గర 2014 నుంచి కావచ్చు, అంతేనమ్మా, 2014 నుంచి నయోమి మాకు ఎప్పుడు అన్న 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 అని పిలిచేది. మంచి విశ్వాసి. రేపు చనిపోతుందన్న ఈ రాత్రి వరకు కూడా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నాతో ప్రతిరోజు ప్రార్థన చేయించుకునేది. గూడెంలో మందిరం లేకపోయినా ఫోన్ చేసి మరి, అనుకున్న విశ్వాసం చూడండి, ఫోన్ చేసి మరి ఫోన్ లైన్లో పెట్టుకొని వాక్యం వినేది, లాస్ట్లో ప్రార్థన చేయించుకునేది. ఓవరాల్గా తల్లిదండ్రుల కన్నా తమ్ముళ్ళు అంటే అపారమైన ప్రేమ. ఒకటి మాత్రం నేను జ్ఞాపకం చేయగలను, ఆమెకు బ్రతకాలని ఆశ ఉన్న తన శరీరం సహకరించలేదు. ఓకేనా, బ్రతికున్నంత కాలం ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను, చనిపోయిన గురించి దేవుని వాక్యం ఉంటుందంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. ఒకటి, నయోమి కుటుంబస్తులకు, నయోమితో సహవాసులు ఉంటున్న సంఘ బిడ్డలకు, ప్రాంత ప్రజలకు ఆమె ప్రభువుని ఎలాగ వెంబడించిందో నేను వీరికి చెప్పే మాట ఒకటే. ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, వీళ్ళు చాలా వేదనలో ఉంటే అమ్మ వాళ్ళు, నేను వాళ్ళని గద్దరించి చెప్పాను, తెలుసు కదా కొంచెం ఎట్లా మాట్లాడతాను. వాళ్ళు నిజంగా నాకు భయపడి నా మాటకి గౌరవించి ఏడుపు బంద్ చేశారు వీళ్ళు. ఒకటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నయోమి ఎంతైతే దేవుణ్ణి హత్తుకొని ప్రార్థన సహవాసంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమెకి పరిస్థితులు అనుకూలకరంగా లేకపోయినా ప్రభువుని వెంబడించింది. చెప్పలగొట్టండి. పరిస్థితులు అనుకూలకరంగా లేకపోయినా, నేను విడమరిచి చెప్తలేను, ఓకే, అనుకూలకరంగా లేకపోయినా ఎట్లనైనా సరే ఏ పరిస్థితులు లాస్ట్కి కనీసం ప్రార్థన చేయండి. ప్రార్థనతోటే ఆమె చనిపోయిన తర్వాత కూడా
తమ్ముడు ఒకటే జ్ఞాపకం చేశాడు, మా అక్క జీవించినంతకాలం ప్రభులో ఉన్నది, ఆమెను సమాధి కార్యక్రమం కూడా ప్రభువులోనే ప్రార్థనాపూర్వకంగానే దైవజనుల సమక్షంలోనే జరిగించాలని అందరితో సమాధానంగా ఉండి ఆ రాత్రి నిజంగా అనుకూలకరంగా లేని పరిస్థితులు దేవుడే అనుకూలపరిచి సమాధానంగా కొనసాగింపజేశాడు. మీరు భయపడకండి, నేను ఒకటే చెప్తున్నాను నయోమి కుటుంబస్తులకు, తను ఎలాగైతే జీవించిన కొద్ది సంవత్సరాలైనప్పటికీ కూడా ఎలా ప్రభువులో ఉన్నదో మీకు మాదిరిని చూపించింది. నమ్మకంగా ఆమెలాగానే ప్రభుతో మంచి సహవాసం కలిగి ఉండండి, సంఘంతో సహవాసం కలిగి ఉండండి, సేవకులతో సహవాసం కలిగి ఉండండి. ఆమె మిమ్మల్ని మీకు మోటివేషన్గా ఉంది కాబట్టి మీరు కొంతమందికి మోటివేషన్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించను ఇంకా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలేసి పరిశుద్ధునికి స్తోత్రాలు. నయోమిని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మా అక్క ఉంటే ఈ సంతోషంలో కూడా ఉండేది అనుకోవచ్చు, కానీ ఆ సంతోషాన్ని మీరు ఇయ్యగలరు. ఆమె పరలోక రాజు, నీ రాజ్యంలో ఉన్నది ప్రభా. ఒకరోజు నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మేము నీ దగ్గరకు వస్తాము. ఒకవేళ మా మరణము ఒకవేళ ఆలస్యం అయిపోతే మీ రాకడ త్వరగా అయితే ఆమెను వెంట పెట్టుకుని వచ్చి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తారు. ఈ నిరీక్షణలో మీ ముందు కొనసాగినట్లు కృప చూపండి. ప్రత్యేకంగా కుటుంబస్తులను మీరు ఆదరించి బలపరచండి. నయోమిని నమ్మిన దేవుని ప్రాంత ప్రజలు నమ్ముదురుగాక. నయోమి వెంబడించిన యేసయ్యను ఈ ప్రాంత ప్రజలు వెంబడించుతారు గాక. నయోమి కుటుంబస్తులకు ఒక మాదిరిని చూపించింది. అంటే మాదిరిగా వీళ్ళందరూ ముందుకు కొనసాగినట్లు వారి హృదయాలను భద్రపరిచి ఆదరించి మేలు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. డోంట్ వరీ, ఏం బాధపడకండి, ప్రభువులో ఉండండి. ప్రభువే మీకు గొప్ప ఆదరణ దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.